నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. హరిరామ జోగి గారు లెటర్ రాస్తూ ఉంటారు, అది మనం వింటూనే ఉంటాం. సో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా, ఎప్పుడు కలిసి ఉన్నటువంటి విషయం తెలిసినా కానీ ఆయన లెటర్ రాయడం అనేది కామన్. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఫ్రెష్గా లెటర్ రాశారు. అసలు ఏ ఉద్దేశంతో ఆయన లెటర్ రాస్తున్నారు, లెటర్ రాసేటువంటి వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి, ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. హరిరామ జోగి గారు లెటర్ రాయడం అనేది రెగ్యులర్గా ఆ వార్తల్లో వింటూనే ఉంటాము. సో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసినప్పుడు కూడా ఈయన లెటర్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రాశారు అని అంటున్నారు. అంటే ఎందుకని రెగ్యులర్గా ఇలాంటి దానికి సంబంధించి లెటర్ రాస్తూ ఉన్నారు? అసలు ఆయనకి ఏం కావాలి? ఒకటి ఏంటంటే హరిరామ జోగికి అసలు నిజంగా ఏం కావాలి అనేది, ఆయనకే స్పష్టత ఉందా లేదా అనేది ఒక విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే హరిరామ జోగయ్య మాజీ ఎంపీ, సీనియర్ పొలిటీషియన్, వెటరన్ లీడర్. ఆయన ప్రస్తుతానికైతే రాజకీయాల్లో ఆల్మోస్ట్ దూరంగా ఉంటున్నారు. అంటే ఏజ్ రీత్యా, వయసు రీత్యా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన తను చనిపోయే లోపల కాపులకు రాజ్యాధికారం అనేది చూడాలి అనేది ఆయన ఒక యాంబిషన్గా చెప్తూ ఉంటారు. ఆయన నిజంగా ఆయన ఆ యాంబిషన్ కనుక ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు వీగిపోయేలా ఆయన లెటర్లు ఎందుకు రాస్తున్నారు అనేది జనసేనలో ఉండేటువంటి కొంతమంది చర్చించుకుంటున్నారు. ఎందుకనంటే ప్రతిసారి ఆయన లెటర్ రాస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో ఎవరికి డైరెక్ట్గా పవన్కే రాస్తూ ఉంటారు, ప్లస్ అది మీడియాకి రిలీజ్ చేస్తుంటారు. నిజంగా ఆయన కనుక రాజ్యాధికారం కావాలి, జనసేన పార్టీకి కాపులకు రాజ్యాధికారం కావాలి అనుకుంటే కనుక సీక్రెట్గా పవన్ కళ్యాణ్కి చెప్పచ్చు. అలా కాకుండా ఒక లెటర్ రాసేసి దాన్ని మీడియాకి లీక్ చేసి పొత్తుని విధ్వంసం చేయడానికి, పొత్తుని విచ్ఛేదనం చేయడానికి, పొత్తు లేకుండా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు ఇరు పార్టీల్లో కూడా, అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేనలో కూడా వినిపిస్తూ ఉంది. సో ఆయన చేసేదానికను ఆయన కోరికకి సంబంధం లేకుండా ఉంది. ఆయన లక్ష్యం ఒకటి, బట్ ఆయన చేస్తుంది ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకునేలాగా ఆయన చేయటం లేదు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో కూడా వినిపిస్తుంది, ప్రత్యేకించి జన సైనికుల్లో వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే తాజాగా రాసినటువంటి లెటర్లో ఆయన పొందుపరిచినటువంటి అంశం ఏంటంటే రాజ్యాధికారము అంటే జగన్ని దింపడము అని అంటే చంద్రబాబు నాయుడికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమా అనేటువంటి ఒక ప్రశ్న వేశారు. జగన్మోహన్ రెడ్డి దింపడం అని అంటే చంద్రబాబు నాయుడికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమా, అదేనా నీ ఉద్దేశము? ఒకవేళ అదే నీ ఉద్దేశం అయితే కనుక కాపులు ఎవరు కూడా నీతోటి రారు అని ఆయన పవన్ కళ్యాణ్కి ఒక సూచన, ఒక చురక అంటించారు. అంటే దాని అర్థమైంది, కాపులందరూ హరిరామ జోగి ఏది చెప్తే అది వింటారు అన్నట్టుగా ఆ లెటర్లో అంతరార్థం ఉంది. అంటే రాజ్యాధికారం చంద్రబాబు నాయుడికి అప్పచెప్పడానికి పవన్ కళ్యాణ్ ఈ పొత్తు పెట్టారు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంది అనేటువంటి యాంగిల్లో ఆయన ఫోకస్ చేస్తున్నారు. సీట్ల షేరింగ్ కాదు, మనకు పవర్ షేరింగ్ కావాలి. పవర్ షేరింగ్ కావాలంటే కనుక కనీసం 50 సీట్లు తీసుకోండి అని చెప్పి ఆయన ఒక సూచన చేస్తూ ఒక లెటర్ రాశారు. పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా మొదటి నుంచి ఏం చెప్తున్నారు, నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు అని చెప్పారు. చాలా సందర్భాల్లో చెప్పారు. ఒకవేళ ఇస్తే నేను కాదన్ను సంతోషంగా తీసుకుంటాను అని చెప్పారు. బట్ నాకైతే ప్రధానం ఏంటి, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం ముఖ్యం. ఈ రెండే నాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, దానికోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతాను నేను. క్యాడర్ కూడా సిద్ధపడాలి. నన్ను అర్థం చేసుకోండి. ఆ పొత్తుల విషయం కానీ లేదా సీట్ల విషయం కానీ నాకు వదిలిపెట్టేయండి. నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండే వాళ్ళే నన్ను అనుసరించండి, మిగతా వాళ్ళు నాకు అవసరం లేదు అని చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పారు. అయినప్పటికీ హరిరామ జోగయ్య ఒక పుల్ల, ముద్రగడ పద్మనాభం అప్పుడప్పుడు ఇంకొక పుల్ల వేస్తూ ఉంటారు. అంటే వీళ్ళిద్దరూ కాపులకి, కాపు జాతికి ప్రతినిధులు అని చెప్పి వాళ్ళు ఫోకస్ అవుతూ ఉంటారు. ముద్రగడ పద్మనాభం అలాగే హరిరామ జోగయ్య. ముద్రగడ పద్మనాభం ఏం చేశారు, ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన కుమారుడి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన అడుగులు వేశారు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంట్రీ లేదు ఆయనకి, ముద్రగడ పద్మనాభంకి. దాంతో నేను తెలుగుదేశం పార్టీలోనే జనసేనలో చేరతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ జనసేనలో చేరతారా, తెలుగుదేశం పార్టీలో చేరతారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఆయన్ని చేర్చుకోవడానికి అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ సిద్ధంగా లేదు. దానికి కారణం ఏంటంటే ఒకవేళ కనుక ఆయన జనసేనలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ చేరితే కాపు రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు. అప్పుడు కాపు రిజర్వేషన్ తీసుకొస్తే టోటల్గా బీసీ ఓట్ బ్యాంక్ దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేది జనసేన తెలుగుదేశం పార్టీ రెండింటిలో ఉన్నటువంటి అభిప్రాయం.
సో కాబట్టి ముద్రగడ్డ పద్మనాభుడిని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదనుకుంది, తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కాదనుకున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన సైలెంట్గా ఉన్నారు. ఈలోపుగా హరిరామ జోగి లెటర్లో సంధిస్తూ ఉన్నారు. ఎందుకు సంధిస్తూ ఉన్నారు? రీసెంట్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. భేటీ అయినటువంటి సందర్భంగా చాలా వరకు ఒక క్లారిటీకి వచ్చారు. వాళ్ళు ఎన్ని స్థానాల్లో ఏ స్థానాల్లో షేర్ చేసుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చారు. సుమారుగా 20 నుంచి 25 స్థానాలు జనసేనకి ఇచ్చేలాగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అధినేతలు ఇద్దరు కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు న్యూస్ వచ్చింది. దాంతో ఇమీడియట్గా ఈయన లెటర్ రిలీజ్ చేసి దాన్ని గందరగోళం చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ఆయన చెప్పేది ఏంది? రాజ్యాధికారం కావాలి జనసేనకి అనేది ఆయన కనీసం 50 తీసుకుంటే కనుక మనకు రాజ్యాధికారం ఉంటుంది అని ఆయన ఉద్దేశం. అసలు రాజ్యాధికారం వద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుంటే, రాజ్యాధికారం అనేది నాకు ముఖ్యం కాదు, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటే, దానికి విరుద్ధంగా ఇప్పుడు హరిరామ జోగయ్య లెటర్ రాశారు రాజ్యాధికారం కావాలి అని. అంటే ఆయన రాసిన మెయిన్ సెంటెన్స్ ఏంటంటే, జగన్ను దింపడం అంటే చంద్రబాబు నాయుడికి రాజ్యాధికారం కట్టబెట్టడమా అనేది. ఒకవేళ దాన్ని రివర్స్లో తీసుకున్నాం అనుకో, చంద్రబాబు నాయుడికి రాజ్యాధికారం అవసరం లేదు, రాజ్యాధికారం ఇవ్వదలుచుకోలేదు పవన్ కళ్యాణ్. దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి అలానే రాజ్యాధికారం ఉండాలనే కదా హరిరామ జోగయ్య యొక్క ఉద్దేశం. అంటే రివర్స్లో ఆలోచిస్తే ఇప్పుడు ఆయన రాసిన లెటర్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి దింపాలంటే చంద్రబాబు నాయుడికి రాజ్యాధికారాన్ని అప్పచెప్పడమా అనే ఒక ప్రశ్న వేశాడు. దాన్ని కొంచెం రివర్స్లో తిప్పితే చంద్రబాబు నాయుడికి రాజ్యాధికారం ఇవ్వకుండా అంగీకరించకపోతే పవన్ కళ్యాణ్ ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారం పదిలంగా ఉంటుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంది? ఇట్టించి చూస్తే, రివర్స్లో చూస్తే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నాడు హరిరామ జోగి అనేది ఆ లెటర్లో ఉండేటువంటి ఉద్దేశం. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. రాజ్యాధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది. తన పార్టీని నిలబెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అనేక సందర్భాల్లో నేను రాజకీయ వీరమరణం పొందకుండా ఉండడానికి పొత్తు నాకు అనివార్యం, నేను పొత్తు పెట్టుకుంటాను అని చెప్పి చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పారు. చెప్పిన తర్వాత ఈ మళ్ళీ రాజ్యాధికారం అనేది తీసుకురావటం అంటే రివర్స్లో జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా హరిరామ జోగయ్య సహకారం అందిస్తున్నాడా అనేది ఇప్పుడు జనసేన వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు జన సైనికులకు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తెలీదా తన పార్టీ స్ట్రెంత్ ఎంత, తను స్ట్రెంత్ ఎంత, పర్సంటేజ్ ఎంత, పార్టీలో ఉండే పరిస్థితి ఏంటి, పార్టీలో అసలు బలమైన అభ్యర్థులు ఉన్నారా, గెలిచే అభ్యర్థులు ఉన్నారా లేరా అనేది ఒక అవగాహన ఉంటుంది కదా పార్టీ అధినేతగా. సో ఆయన 20 నుంచి 25 సీట్లకి అంగీకారానికి వస్తున్నప్పుడు హరిరామ జోగికి వచ్చినటువంటి బాధ ఏంటి అనేది అర్థం కావట్లా. అర్థమైంది ఏముంది? పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన అండగా ఉండాలనేటువంటి ప్రయత్నం. గతంలో కూడా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంటారు ఆయన. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పావులు కదుపుతూ ఉంటారు హరిరామ జోగయ్య. సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ని కనుక తీసుకుంటే మొత్తం పొత్తు ఫైనల్ అవుతుంది. రేపు 17వ తారీఖు పాలకొల్లులో ఉమ్మడి సభ పెట్టబోతున్నారు. ఈ ఉమ్మడి సభ పెట్టబోతున్నటువంటి సందర్భంగా అఫీషియల్గా వాళ్ళు అభ్యర్థులు కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి లెటర్లు రాసి కన్ఫ్యూజ్ చేసి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించేలా ఈయన ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంప్లీట్గా హరిరామ జోగిని అవాయిడ్ చేయండి అని చెప్పి జన సైనికులకు ఒక సందేశం ఇచ్చేశారు. ఒక సందేశం ఇచ్చేసి అసలు హరిరామ జోగి లెటర్లు కానీ హరిరామ జోగి గురించి కానీ పట్టించుకోవద్దు, మన పార్టీ ఏందో మనకు తెలుసు, మనం బతికించుకోవాలి పార్టీని. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో కనుక పొత్తు లేకపోతే ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఓట్ షేరింగ్, సీట్లు గెలుచుకోకపోతే అసలు జనసేన పార్టీ ఉండే అవకాశం లేదు. సో అది జనసేన అవసరం, రాజ్యాధికారం తెలుగుదేశం పార్టీ అవసరం. వాళ్ళిద్దరు అవసరాలు ఒకరికొకరికి అవసరం ఉంది కాబట్టి పొత్తు పెట్టుకుంటున్నారు. కానీ ఈ సీట్ల షేరింగ్ కాదు, పవర్ షేరింగ్ అని చెప్పి హరిరామ జోగి లాంటి వాళ్ళు తరచూ లెటర్ రాస్తే ఈ క్యాడర్లో కన్ఫ్యూజన్ వచ్చేసి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది అనేది ఆయన ఉద్దేశం. అందుకే ప్రతి లెటర్ వెనుక జగన్మోహన్ రెడ్డి యొక్క హస్తం ఉంది అనేటువంటి అనుమానం ఇప్పుడు జన సైనికుల్లో ఉంది హరిరామ జోగి లెటర్లో వెనుక.